ఇక్కడ చూడండి, గోదావరి నదిలో వచ్చి ఇక్కడ కాకినాడ మచిలీపట్నం సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ 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 అదే ఇక్కడ తీసుకొని ఈ పాయింట్ తీసుకొని ఇట్లా చుట్టూ గుంటలు తవ్వుకుంటా ఇట్లా చుట్టూ ఆంధ్ర చుట్టూ ఇట్లా గుంటలు తవ్వుకుంటా ఇక్కడ దాకా మళ్ళీ ఇలా వస్తే అది ఇక్కడ ఉన్న వాటర్ని డైవర్ట్ చేస్తూ గుంటలు తవ్వుకుంటా ఇట్లా వస్తే మొత్తం ఆంధ్ర మొత్తం కవర్ అయ్యేలాగా. అది నా ఎస్టిమేషన్ ప్రకారం ఆ గుంటలు తవ్వటానికి వరకు 2000 crores అవుతాయి అనుకుంటున్నాను. ఆ 2000 crores మనకి ఎంత వాటర్ వస్తుంది? 3000 TMC వాటర్ వస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. గుంటలు తవ్వుకోవటం అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. గుంటలే కదా, తవ్వచ్చు, ఏం పర్లేదు. దానికన్నా పోలవరం కన్నా బెటర్. ఇది ప్లాన్ చేసుకుంటే సరిగ్గా ఇక్కడి నుంచి ఇట్లా తీసుకెళ్ళి మ్యాప్ సరిగ్గా లేదు చెప్తామంటే ఇట్లా తీసుకొస్తే మొత్తం రౌండ్ ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి డైవర్షన్స్ ఇవ్వచ్చు. ఇట్లా 3000 TMC వాటర్ అంటే మాటల పెద్ద వాటర్ అట్లా చేసుకోవాలి. అది కూడా కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంటంటే 2000 crores అయిపోద్ది నా అంచనా ప్రకారం. చాలా ఫాస్ట్గా గుంట తవ్వటం ఈజీగా తవ్వేస్తారు, చాలా ఈజీగా అయిపోద్ది. ఈజీ ప్రాజెక్ట్, ఎకనామికల్ ప్రాజెక్ట్, బెటర్ దాన్ పోలవరం అండ్ with 3000 TMC water. కదా 3000 TMC వాటర్ కత్తిలాగా అయిపోద్ది. ఈ ప్రాజెక్టు జీవితాంతం ఉంటుంది. పోలవరం చేసినా కానీ ఇది చేసుకుంటే ఇంకా బెటర్. ఇది వేస్ట్ అయ్యే వాటర్ కదా, యూటిలైజ్ చేస్తున్నాం, ఇట్లా బాగుంటుంది.